అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెసర పొంగల్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా అండి. ఒక గ్లాసు పెసర పప్పు పొట్టు లేనివి తీసుకున్నా అండి. ఇవి వేయించి తీసుకున్నాను నేను. 2 సార్లు బాగా కడుక్కోవాలండి. కడుక్కొని తర్వాత నీళ్ళు ఉంచేసి వేరే నీళ్ళు పోసుకొని ఒక అర్ధగంట సేపు నాననివ్వాలండి. ఎండాకాలంలో హెల్త్కి చాలా మంచిదండి. కుక్కర్ తీసుకున్నా అండి. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, జీడిపప్పు వేసుకున్నా అండి. ఎండుమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిరియాల పొడి తీసుకున్నా అండి. మిరియాలు వేసామంటే పిల్లలు తీసేస్తారు, అందుకని మిరియాల పొడి తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నా అండి. మొత్తం 6 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యము వేసుకోవాలి. కొద్దిగా సాల్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. పొంగల్ బాగా ఉడికిందండి. చూసారా ఎంత బాగా నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుందండి. 1 ఇయర్ పిల్లలకు కూడా ఇది పెట్టచ్చండి.